హాయ్ అండి. ఈరోజు వీడియోలో మిగిలిన కొబ్బరిని పడేయకుండా చాలా ఈజీగా స్నాక్స్ అయితే చేసేసుకుందాము. పచ్చి కొబ్బరే కాదండి, ఎండు కొబ్బరి ఉంటే కూడా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా రోజుల వరకు బాగా ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా టేస్టీగా తినేస్తారండి. ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు. ముందుగా ఒక వెడల్పైన గుండాము లేకపోతే తట్టు తీసుకునేసి ఇందులో 1 కప్పు వరకు మైదా పిండి వేసుకుందాము. 1 కప్పు రవ్వ, ఏ కప్పుతో కొలుస్తామో మీ దగ్గర గిన్నె లేకపోతే కప్పు, గ్లాసు దేంతో కొలుస్తారో మొత్తం అదే కొలతలతో అయితే వేసేసుకోవాలి. 1 కప్పు ఎండు కొబ్బరి వేసేసుకుందాము. పచ్చిది ఉంటే కూడా దాన్ని బాగా తురిమేసి ఎండబెట్టేసి కూడా వేసుకోవచ్చు. అలా కాకపోతే కడాయిలో కొబ్బరి వేసుకునేసి బాగా వేయించుకొని కూడా వేసుకోవచ్చు అండి. అలా వేస్తే కూడా బాగుంటుంది. 1 స్పూన్ వరకు అయితే నెయ్యి పోసుకుందాము. 1 కప్పు చక్కెర వేసుకుందామండి. ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి, చిన్నగా కట్ చేసుకున్న క్యాష్యూ అయితే వేసేసుకుందాము. మొత్తాన్ని అయితే ఒకసారి బాగా అయితే కలిపేసుకుందామండి. చిటికెడు సాల్ట్ అయితే వేసుకుందాము. ఇందులో కాచి చల్లార్చిన వాటర్ కొద్ది కొద్దిగా పోసి అయితే కలుపుకోవాలండి. మనము చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి. అలానే ఎక్కువ వాటర్ పోసేసుకోవద్దు, చక్కెర ఉంది కాబట్టి వాటర్ అయిపోతుంది. 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి. 10 మినిట్స్ తర్వాత చూసారంటే చక్కెర అయితే కరిగిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలా లేకపోతే మనం వడలు తట్టుకుంటాం కదా, ఆ విధంగా ఫ్లాట్గా కూడా చేసుకోవచ్చు అండి. మొత్తాన్ని చేసి అయితే ప్లేట్లో పెట్టుకునేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకునే ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాము. ఇందులో 200 గ్రామ్స్ అయితే ఆయిల్ పోసేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొనేసి ఒక్కొక్కటిగా అయితే వేసేసుకుందాము. అన్నీ పచ్చిగానే వేసుకున్నాం కాబట్టి బాగా ఉడికించుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే తిప్పించుకోకూడదు. కలర్ చేంజ్ అయిన తర్వాత చూసారా ఇంకొక పక్కకైతే తిప్పించుకుందాము. అప్పుడే మనకి అంటుకోకుండా ఉంటుంది గరిటె కూడా. కలర్ చేంజ్ అయింది చూసారా, ఈ కలర్లో వచ్చిన తర్వాత అయితే తీసి అయితే పెట్టేసుకుందాము. మొత్తాన్ని ఈ విధంగానే ఫ్రై అయితే చేసి పెట్టుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా మనకి టేస్ట్ అయినా చాలా ఈజీ అయినా కొబ్బరితో స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేసేసుకోండి. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.